హైదరాబాద్లో అందాల పోటీలను వ్యతిరేకించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తన మేనకోడలు పావని పోటీలో పాల్గొంటే ఫస్ట్ వస్తుందన్నారు. పవిత్రమైన స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు నిర్వహించడం అత్యంత బాధాకరమన్నారు. ఏపీ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నారాయణ గారి మేనకోడలు కావేరీ ఫుడ్ ప్రొడక్ట్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు నారాయణ. ఆడవాళ్ళని బజార్లో పెట్టి అమ్మే పద్ధతుల్లో ఫ్యాషన్ బీడ్ పెట్టారు అందాల పోటీ హైదరాబాద్లో. అందాల పోటీ అంటే అర్థం ఏంటి? పవిత్రమైనటువంటి స్త్రీ జాతిని నడువుదలు పెట్టి ఏలవేయడమే. అట్ట బతకాలన్నా ఇట్లా బతకాలన్నా తెలుసుకోవాలి. ఇది నిజమైన బతుకు. దాన్ని కండక్ట్ చేసే గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతను కూడా బుద్ధి లేదు. అట్లా గ్రేట్గా నేను 25 కోట్లు ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటాడు. అంటే ఆడవాళ్ళని తీసుకొచ్చి వీధుల్లో వేస్తాడా? బ్యూటీ బెర్రలు పెట్టి బ్యూటీ స్పాట్ పెట్టి చివరికి వాళ్ళు ఏం చేస్తారు? అందరికీ అడ్వర్టైజ్మెంట్ పోతారు. కాబట్టి పవిత్రమైన స్త్రీ జన్మని అపవిత్రం చేయడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి ఆడవాళ్ళని పెట్టి అందాల పోటీ పెట్టడం మరింత అవమానం. ఈ ఆడవాళ్ళ అందాల పోటీ అనేది అసహ్యం. దాన్ని వ్యతిరేక